కోటిలింగాల సత్రం స్థాపించిన పెద్దల ఆశయాలు నెరవేరే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా వేద పాఠశాల నిర్మాణానికి సహకారం అందజేస్తానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రం నూతన పాలక మండలి సభ్యుల చేత ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం సత్రం ఆవరణలో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖల కమిటీలు నియామకం జరుగుతుందన్నారు. ఇంతవరకు 6 కమిటీల నియామకం పూర్తి చేశామని, మరో 7 కమిటీలు త్వరలో నియామకం జరుగుతుందన్నారు. 1976లో ఉదాత్తంగా స్థాపించిన ఈ కోటిలింగాల సత్రం ఎంతో పేరు కలిగిందని, నూతన పాలకవర్గం సత్రం అభివృద్ధికి, పేద విద్యార్థుల సంక్షేమానికి బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో రాజమండ్రి నగరంలో సుమారు 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ కూటమి విజయ దుందుబి సాధించడం ఖాయమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతని, నగరంలో మహిళల సంరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామని అన్నారు. నగరంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లను 100% నియంత్రించామని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ ఇటీవల జీఎస్టీ పన్నులను సరళీకరించడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు లాభపడుతున్నారని అన్నారు. శ్రీ కోటిలింగాల సత్రం నూతన పాలకవర్గం చైర్మన్గా నియమితులైన రెడ్డి మణి మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సేవలందిస్తూ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కోటిలింగాల సత్రం పాలకవర్గం చైర్మన్గా నియమించిన కూటమి ప్రభుత్వం అధిష్టానానికి సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాశీ తర్వాత దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కోటిలింగాల సత్రం అభివృద్ధికి, వేద పాఠశాలల విద్యార్థుల సంక్షేమానికి పాలకవర్గం బాధ్యతగా నెరవేరుస్తామని ఆయన అన్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడారు. నూతన పాలకవర్గాన్ని మిత్రులు, అభిమానులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పూలమాలలతో ఘనంగా సత్కరించి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోటిలింగాల పందిరి మహాదేవుడు సత్రం నూతన పాలక మండలి చైర్మన్గా రెడ్డి మనీశ్వరరావు, డైరెక్టర్లుగా గొర్రెల రమణి, తుల్లి పద్మావతి, తాడి దుర్గా ప్రసాద్, కాకర్ల పవన్ కుమార్ శర్మ, సలాది ఆనంద్, గంటా పార్వతి, అందం ఇందిర, నల్లంశెట్టి వీరబాబు, గండేబత్తల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. రాజమహేంద్రవరం నగరమునందు వేంచేసి ఉన్న శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రమునకు ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యంతో, నమ్మకంతో, శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోనూ, జ్ఞాన విధేయముతోనూ, భయాభిమాన రాగద్వేష రహితముగా పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగల వాడననియు మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను, అందుపై గల నిబంధనలను శిరసా వహింపగలమని దైవ సాక్షిగా మనఃపూర్వకముగా రహస్య మళ్ళీ మీ పేరు ఒకసారి చెప్పుకుంటాను. అని నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరమునందు వేంచేసి ఉన్న శ్రీ పందిరి మహాదేవుడు సత్రమునకు ధర్మకర్తగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయమును తప్ప నాకు తెలిసి కానీ లేక నేను ఆలోచింపని మరి ఏ ఇతర విషయములైనను ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఎవ్వరికి లేక ఎవ్వరికి ముందుగా తెలియపరచుట లేక చెప్పుట గాని చేయనని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాము.
మీకు శ్రీని గారికి జీవకారుణ్య సంఘం అలాగే ఈ చౌల్ట్రీ కూడా మీ ఇద్దరికి సీనియర్గా ముందులో దీన్ని పూర్తి చేస్తానని చెప్పినప్పుడు చాలా ఆనందం పొందాం. అలాగే ఇవాళ ప్రతి విషయంలోనూ యువకులు ఏ విధంగా ముందుకు వస్తే సమస్యల పట్ల కానీ వారి అభివృద్ధి పట్ల కానీ ఏ విధంగా ఉంటారో మనం గతంలో చూసాం. ఇప్పుడున్న మన శాసనసభ్యులు చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ కూటికి లేని వ్యక్తి నుంచి కుబేరుడు వరకు ఎవరు మరణించినా ఇది ఒక పవిత్రమైన ప్లేసు. ఎందుకంటే కాశీ